స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు స్తోత్రమునైనా. ఈ రాత్రికాల సమయంలో జరుగుతున్న కూడికను మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమును మీరు స్వాధీనపరచుకున్నందుకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకొనండి. మీ దాసుల నోట మీ వాక్కులను ఉంచండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో వాక్యములో నుండి మీరు మాట్లాడండి తండ్రి. మీరు మాట్లాడుచుండగా వినగల చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఈ కూడిక ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగివచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తూ ఉన్నందుకే నీకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజే అందిన మరొక వార్త. ఏం వార్త అంటే, ఎప్పటి నుంచో వస్తానన్నారు గిద్యోను గారు. ఈ నెల 12వ తారీఖు నుంచి 20వ తారీఖు దాకా మీ దగ్గరే ఉంటానని రాను పోను టికెట్ బుక్ చేసుకుని ఆ విమానం టికెట్ పంపించేశాడు. అంటే రేపు వచ్చే బుధవారం కాక ఆ తర్వాత వచ్చే బుధవారం నుంచి మళ్ళీ వచ్చే బుధవారం దాకా 12న దిగుతాడు. 20వ తారీఖు మళ్ళీ ఇక్కడ ఎక్కి హైదరాబాద్ వెళ్తాడు. విజయవాడ ఎక్కి హైదరాబాద్ వెళ్ళిపోతాడు. అక్కడి నుంచి మరి ఇంకా కోటాలు అవన్నీ చూసుకొని మళ్ళీ సింగపూర్కి ఇక ఎన్ని రోజులకి వెళ్తాడో తెలియదు. వారం రోజులు మన దగ్గరే ఉండటానికి ఎంతమంది ఇచ్చేది నేను టికెట్లో గమనించలే, కానీ అంతకుముందు అన్నారు వాళ్ళ అత్త ఇంకా బతికే ఉంది, కృష్ణ కుమారి గారి తల్లిగారు ఇంకా ఉన్నారు. అంటే దగ్గరగా 80-90 చిల్లరే ఉంటుంది ఆమె వయసు. ఒక్కిపోయిన ముసలమ్మ, వాళ్ళ భార్య వాళ్ళ అమ్మ నేను వస్తానంటుంది. సరే తీసుకురండి అన్న, వాళ్ళ కూతుర్లు వస్తామంటున్నారు. ఎంతమంది అవుతుంది ఆ టికెట్ క్లియర్గా చూస్తే కానీ నాకు వైనం తెలుస్తుంది. సరే ఏదేమైనా దేవుని మహాకృప, అయ్యగారు ప్రార్థనాపూర్వకంగా మన దగ్గరికి రావటం మనకు ఆశీర్వాదకరం. మన సుఖసేన్ గారు లాగా కాకుండా అయినా కలిసిపోతాడు. ఏ ఊళ్ళో కూటమైనా మా దోడగా ప్రార్థన చేయమంటే చేస్తాడు. మా అమ్మాయి కాలు బాగలేదంటే కాలు పట్టుకునైనా చేస్తాడు. గిద్యోను గారి సంగతి మనకి అందరికీ తెలిసిందే. హల్లెలూయా. వాస్తవానికి ఆలోచిస్తే ఒక నెలలో 18 దేశాలు తిరుగుతాడు ఆయన. ఒక ఊరు కాదు, ఒక దేశం కాదు, 18 దేశాలు తిరుగుతూనే ఉంటుంటాడు. ఒక రౌండ్ క్యాంప్ వేస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి మన దగ్గర వారం రోజులు ఉండటానికి తీర్మానం చేశారు. ఉంటారు, సంతోషకరమైన విషయం. కాబట్టి ఈసారి మనం మొన్నట్లా కాకుండా రాదలిసి కూడా రాలేకపోయిన వారు ఉన్నారు. ఇంటి దగ్గర పని బాటలతో బాధ్యతలు ఉన్న కారణాన అందుకోలేకపోయారు. కనీసం 3 రోజుల్లో ఒక్కరోజు కూడా ఒక్క కోటాను కూడా పాలు పంపులు పొందక ఆశీర్వాదం పొందలేని స్థితిలో కొంతమంది ఉన్నారు. అందుకని ఇప్పుడు ఒక అవకాశం ఏంటంటే, వారం రోజులు ఉంటున్నారు కాబట్టి ఊరికి ఒక రోజు ఛాన్స్ ఇద్దాం. ఇక మీరే ఆలోచించుకొని బుధవారం ఏ ఊర్లో, శుక్రవారం ఏ ఊర్లో, మీకు మీ ఊరికి ఏ రోజు కావాలో చూసుకుంటే అయ్యగారితో ఆ మాట చెప్పేస్తే ప్రార్థన చేస్తాడు. ప్రార్థనాపూర్వకంగా ఊర్లో అడుగు పెట్టడం వల్ల ఆ ఊరికి పట్టిన దెయ్యాలు, ఆ ఊర్లో ఉన్న సైతాన్లు వెళ్ళిపోతాయి. అలాంటి అభిషక్తులు రావాలి. మిగతా వాళ్ళు ప్రసంగానికి 25,000 ఇవ్వాల, ఇస్తానంటే నేను వస్తాను అనేవాళ్ళు చాలామంది సేవకులు ఉన్నారు. కానీ అట్టాడితే మనకు అక్కర్లేదు. టీవీ స్పీకర్లో వాళ్ళకి అవన్నీ కోరుకుంటారు. ఈయన అలాంటి వ్యక్తి కాదు. ఉట్టి చేతులతోటి పైసా చేతిలో పెట్టకుండా పంపిన రోజులు కూడా ఉన్నాయి. నువ్వు
నేను ఆలోచిస్తూ ఉంటే బాధపడవద్దు. నీ పరిస్థితి దేవుడికి తెలుసు, నాకు తెలుసు, మేము అర్థం చేసుకోగలం. చేతుల్లో డబ్బులు ఏం లేవు, ఇవ్వలేకపోతున్నానని నువ్వు బాధపడద్దు. నేను ఇంకొక ఊరు వెళ్ళిన కాడ దేవుడు నాకు ఇస్తాడు, టికెట్ కొనుక్కొని తిరిగి సింగపూర్ వెళ్తా అని ఆయనే అర్థం చేసుకుని అలాగ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి ఆయన. మొట్టమొదట్లో ఒంటరిగా వచ్చాడు. అప్పటి 2012 నుండి ఇప్పుడు దాకా వస్తూనే ఉంటాడు. ఏది పెట్టినా తింటాడు. అది కావాలి ఇది కావాలని కోరుకోడు. ఉన్నది ఏదో మనం ఆయన ముందు పెట్టింది ఏదో తినేస్తాడు. అమ్మగారు అన్న కొంచెం కోపపడుద్ది, కానీ ఈ అయ్యగారు ముఖాన్ని ఎప్పుడు కోపం చూడలేము. ఏ పొద్దు చూడు నవ్వుతూనే ఉంటాడు, ఉపకాం తిడుతూనే ఉంటుంటుంది. హల్లెలూయా. ఈమె ఎంత కోపదారో ఆయన అంత సౌమ్యుడు, నెమ్మది, నిదానస్తుడు. దేవుని కృప వల్ల ఆయనలో ఉన్న గుణలక్షణాలే ఆయన దేశాలను అట్ట తిప్పి వాడుకోవటానికి దేవుడు కారణం అవుతుంది. కాబట్టి ప్రార్థనలో పెట్టండి. ఇలాంటి వల్ల రావటం వల్ల ఏం జరుగుతుందంటే, వారు అడుగులు పెట్టిన చోట ఉన్న దుష్ట శక్తుల ప్రభావం తొలగిపోద్ది. అనేకులు బాగుపడతారు, అనేకులు మేలు పొందుతారు, అనేకులకు విడుదల కలుగుతుంది. కాబట్టి ప్రార్థన చేయండి. ప్రార్థనాపూర్వకంగా అయ్యగారిని మన గ్రామాలకు తీసుకెళ్ళి రోజు సాయంత్రమే, ప్రతిరోజు సాయంత్రం ఏదో ఊరిలో కోట ఉంటుంది ఈ వారం దినాలు. కాబట్టి ఏర్పాటు చేసి అయ్యగారి ద్వారా ఊరు మొత్తానికి ప్రార్థన చేపిస్తాం. కాబట్టి ఊరికే మేలు, ఆశీర్వాదం. హల్లెలూయా. కాబట్టి అయ్యగారు వారి ప్రయాణం కోసం అన్నిటి విషయాల కొరకై ప్రార్థన చేస్తూ ఉండండి. సుఖసేన్ గారు క్షేమంగా ఇల్లు చేరారు. ఢిల్లీలో ఇక్కడ నుంచి కలకత్తాకి వెళ్ళాడు. 2 రోజుల కోటాలు ఆశీర్వాదంగా జరిగినాయి. ఈయనకంటే పెద్ద పెద్ద స్పీకర్లు పిలిచారు. ఆ కోటాల్లో 5-6 మధ్యలో ఈయన ఒకడు. కాబట్టి ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు మాట్లాడాలని చెప్పారు. చాలా అద్భుతంగా దేవుడు ఆయన అక్కడ వాడుకున్నారు. తిరిగి పంజాబ్ వెళ్ళి నాకు ఫోన్ చేశాడు, క్షేమంగా ఇంటికి వచ్చాను, మన సహోదరులందరినీ అడిగానని చెప్పండి, అందరికి వందనాలు చెప్పానని చెప్పండి, అందరు నాకు బాగా పరిచర్య చేశారు, ప్రార్థనలో అందరూ నాకు చాలా సహకరించారు, అందరికి వందనాలు చెప్పానని చెప్పమని ఫోన్ చేసి చెప్పారు అయ్యగారు. హల్లెలూయా. సరే, మంచిది. పల్లరాధన కాబట్టి రేపు రొట్టె ద్రాక్షారస కార్యక్రమం మనం పాలు పంపులు పొందుతున్నాం కనుక దానికి కావలసిన శుద్ధీకరణ కూటం అవసరం, సిద్ధపాటు అవసరం. చేతులు కడుక్కోకుండా అన్నం తింటే ఏమైద్ది? పక్క వాళ్ళని అడగండి. పేడగా ఎత్తేసావు, పిల్లోడు శుభ్రం చేసావు, చేతులు శుభ్రం కడుక్కోకుండా అన్నం తింటే ఏమైందంట అడగండి. హల్లెలూయా. పడ్డతోడ ఈనింది, మా ఎత్తి అవతల బారేసి వచ్చావు, అడవుడిగా అమ్మగారు అన్నం పెట్టింది. అయ్యా చేతులు కడుక్కొని తినాలి, అంత అవసరం అంటవా? హల్లెలూయా. కడుక్కోకుండా తింటే ఏమన్నా నష్టం అంటవా? టైం లేదు, మరి పొలం పోవాలా? అయ్యా ఎద్దస శుభ్రం చేతులు కడుక్కోవాల్సిందేనా? ఖచ్చితంగా అడగాలా? టైం లేదు కదా. హల్లెలూయా. తప్పకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మనం శరీరానికి అన్నం తినేదానికి అంత అవసరం అయితే ఆత్మకు భోజనం, ఇది శాశ్వతమైనటువంటి ఆహారం, అది పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. మరి ఆ ఆహారాన్ని మనం తినబోతున్నాం కాబట్టి ఎంతైనా పరిశుభ్రత అవసరమా అనవసరమా? హల్లెలూయా. అందుకని చాలా ప్రాముఖ్యమైన సన్నివేశానికి వచ్చాం. మనం ఏం తింటున్నాం ఏంటి అని అంటే,
గమనించండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం నుంచి కిందకి చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 50వ వచనం నుంచి, దీనిని తినువాడు సావకుండునట్లు పరలోకం నుండి దిగివచ్చిన ఆహారం ఇదే. పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిత్యంగా చెప్పుచున్నాను. యూదులు ఈయన తన శరీరాన్ని ఎలాగ తిననీయగలడని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తం తాగితేనే గాని మీలో మీరు జీవం కలవారు కాదు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. అంత్యదినమున వానిని నేను లేపుతా. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానమునై ఉన్నది. నా శరీరం తిని నా రక్తాన్ని త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందుము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు అంటున్నాడు, నేను నిజమైన ఆహారం, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం. నా శరీరం జీవాహారం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉంటాం. యేసయ్య మనలో నేను నిలబడి ఉండాలి. మనల్ని విడిచిపెట్టి ఎటు వెళ్ళకూడదు. ఆయన మనలోనే నిలిచి ఉండాలి అని అంటే మనం కూడా ఆయనలోనే నిలబడే ఉండాలి. నిలిచే ఉండాలి అంటే ఏం చేయాలంట? ఆయన శరీరం తినాలి, ఆయన రక్తం త్రాగాలి. కనపడుతున్నది రొట్టె, కానీ అది ఆయన శరీరం. ప్రార్థన ద్వారా మార్పు చెంది అది ఆయన శరీరంగా రూపాంతరం చెందుతుంది. ఆయన రక్తంగా ద్రాక్షారసం మారిపోతుంది. కనపడలేదుగా, మన కళ్ళకు కనపడకపోవచ్చు. హల్లెలూయా. ఒక ఆమె యేసయ్యను నమ్ముకుంది. రొట్టె రసం ఈరోజు ఎత్తారు, నెలకొకసారి నేను పోయి తెచ్చుకుని తింటాను. జీవాహారం తింటేనే నేను జీవిస్తాను. ఆ జీవాహారం యేసు శరీరం తిని యేసు రక్తం తాగితే నాలో నేను జీవం కలిగి ఉంటాను. ఆయనలో నేను, నాలో నేను. ఆయన నిలిచి ఉండాలంటే ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ ఆదివారం ఖచ్చితంగా ప్రార్థనకి వెళ్ళాలి. నన్ను పోని అంటే అలా ఆయన అంటాడు, ఏంది నీ ముఖం? యేసయ్య శరీరం అంట. ఆయన ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం చనిపోతే నేను ఆయన శరీరం తింటాను, ఆయన రక్తం తాగుతాను. ఏడా నీకు ఇప్పుడు దొరికేది కాదయ్యా. ప్రార్థన చేశాక ఆ రొట్టె ఆయన శరీరంగా మారిపోద్ది. ఆయన రక్తం, ఈ ద్రాక్షారసం ఆయన రక్తం అయిపోతుంది. హల్లెలూయా. మీ పిచ్చి మాటలే కానీ అది రక్తం కాదు, అది శరీరం కాదు. కొట్లో కొనుక్కొచ్చిన రొట్టెలే ఊరుకో అంటున్నాడు. కాదండి, ఇదిగో అట్టయితే ఒక పని చేయి. ఈరోజు రొట్టె ద్రాక్షారసం ఇస్తారు కదా, దాన్ని తీసుకురా చూద్దాం. భర్త చెబుతున్నాడు. ఈ తాగుబోతు భర్త పందెం పెట్టుకొని తీసుకురా చూద్దాం, మీ నమ్మకం ఏందో ఎడ తేలాలా అని అంటే సరేలే అని
భర్త మాటకు లోబడి ఆ రొట్టె కొంచెం తీసుకొచ్చింది. ఆ రొట్టె తీసుకొస్తే చేతిలో గట్టినే పెట్టుకుని తీసుకుని వచ్చింది. అయ్యగారి చేతిలో పెట్టినప్పుడు ఆ రొట్టె ముక్క అట్టనే పట్టుకొని ఇంటికి తీసుకొచ్చింది. తీసుకొచ్చాక ఏది తెచ్చావా? తెచ్చా, ఇటీ అన్నాడు. ఆయన చేతులు పెట్టింది. ఎడిచేసరికి మాంసం ముక్కలాగా అయింది. దాని చుట్టూ రక్తం మరకుంది. అంటే మధ్యలో వత్త ఏడన్నా చికెన్ కొట్టుకాడ పోయి ముక్క తెచ్చావా అయింది. ఊరుకోయ్యో, నేను ఎట్ట చేస్తాను, ఇది అబద్ధం కాదు, నేను తెచ్చింది నా చేతిలో పెట్టింది ఆయన రొట్టె. దారిలో ఏమైందో నాకు తెలియదు, ప్రార్థన చేశాడు, చేతిలో పెట్టాడు, తినకుండా తెమ్మన్నావు తీసుకొచ్చాను, నీ చేతిలో పెట్టాక రక్తం ఉంది చుట్టూ, మాంసం ముక్క అయింది, అది ఎట్టగా అయిందో నాకేం తెలియదు. సరే చూద్దామండు. ల్యాబ్కి తీసుకెళ్ళాడు. ల్యాబ్లో తీసుకెళ్ళి ఆ రక్తాన్ని, ఆ శరీరాన్ని పరీక్షించి చూస్తే ఏబిసిడిలో రక్తం ఉంటుంది, ఏ గ్రూపు బి గ్రూప్ అని, ఏ గ్రూపులో కలవట్ల, ఇది ప్రత్యేకంగా ఉంది. ఎక్కడ తెచ్చావండి నువ్వు? ఇది తేడాగా ఉంది, రక్తం ఏందో మార్పుగా ఉంది. హల్లెలూయా. ఆ దెబ్బకి తాగుడికి ఈకుడి దెబ్బకి ఎగిరిపోయింది, నిస్సా వదిలిపోయింది. నిజంగానే ప్రార్థన ద్వారా ఆయన రక్తంగాను ఆయన శరీరంగాను రూపాంతరం పొందుతుంది. మన కళ్ళకు కనపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. హల్లెలూయా. మీకు ఒక నమ్మకం కోసం ప్రార్థన చేసిన కొబ్బరి నూనె తీసుకెళ్ళి ఒక దయ్యం పట్టిన మనిషికి నోట్లో పోతానని పోయి ఊహు అంటది. మామూలుగా ఇంకొక డబ్బా ప్రార్థన చేయని డబ్బా పోయి డబ్బా మొత్తం పోసిన పేపర్ దాయడైనా తాగద్దు, కానీ ఈ ప్రార్థన చేసిన అని తాగదు. ఎందుకని? దెయ్యానికి తెలిసింది, దెయ్యం పట్టిన ఆమెలో ఉన్న దెయ్యానికి అర్థమైంది దీనిలో శక్తి ఉన్నది అని. అందుకే విడిగా నీళ్లు పోసినా తాగమంటే తాగదు. హల్లెలూయా. ఉదాహరణకి ఏమన్నా మోక్షంతుల పాలెంలో ఒక అంక బాగలేదంట, అన్నం తింటల్లా నీళ్లు తాగట్లేదు, చాలా రోజులు అయిపోయింది, ఏమి ముట్టట్లేదు. ఏమి అర్థం కాకపోతే ఫోన్ చేశారు, చేసుకొస్తాం చర్చిలో ఉంచుతాం అంటున్నారు. అదేందయ్యా, అన్నం నీళ్ళు మాని ఏమి తినకుండా ఏం తాగకుండా తాగుడు పోని వ్యక్తిని తెచ్చి ఆడబెట్టి మేమే ఆడ చూసాము. అట్ట కాదులే, కోటాలు ఉన్నాయి తొందరలో, ఆ కోటాల టయానికి ఫోన్ చేస్తాను, వద్దురు అయ్యగారితో ప్రార్థన చేపిద్దాంలే అన్న. కాదయ్యా, అస్సలు తింటలేదు, అస్సలు తాగట్లేదు, తాగుడే పోవట్లేని మనిషిని అట్టెట్ట తీసుకొస్తారు, చూద్దాం, అక్కడే ఉండండి, నేను వస్తాను, చూసి వస్తానని ముందు కొంచెం ప్రార్థన చేయమంటే మంచినీళ్ళు చేత పట్టుకోండి ప్రార్థన చేద్దామని మంచినీళ్ళు ప్రార్థన చేసిన తర్వాత తాగమంటే గవదలొత్తిపోసిన వాళ్ళ అత్త, వాళ్ళ ఆయన, వాళ్ళ కూతురు, ముగ్గురు బలవంతులకి అలివిగాల ఒక గుక్క నీళ్ళు లోపలికి దిగనీలా నెట్టేస్తుంది, కానీ తాగటలేదు. ఇట్లా జరుగుతుందయ్యా అంటే అది ఖచ్చితంగా దెయ్యమేలే చెప్పేసి మరుసటి రోజుల్లో గోపన్ గారితో ప్రార్థన చేసిన తర్వాత గటా నీళ్ళు తాగేసింది. హల్లెలూయా. ప్రార్థన చేసినాక ఇంకా మళ్ళీ మామూలుగా అయిపోయి శుభ్రంగా తగ్గిపోయింది. దెయ్యం వదిలినాక ఇంకా ఇవన్నీ ఎందుకు ఉంటాయి? అందుకని చెప్పి దురాత్మకు తెలుసు ప్రార్థన చేసింది ఏదో, చెయ్యంది ఏదో, దేనిలో శక్తి ఉందో దెయ్యానికి తెలుసు. హల్లెలూయా. అందుకని ప్రార్థన తర్వాత రొట్టె ఆయన శరీరంగా మార్పు చెందుతుంది, ద్రాక్షరసం ఆయన రక్తంగా మారిపోతుంది. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. దీనివల్ల మనకు కలిగే లాభం ఏంటంటే మనలో మనం జీవం కలిగిన వారిగా మారుతున్నాం. ఆమేన్. ఒకవేళ యేసు ప్రభు వచ్చేలోగా మనం ఈ శరీరం తిని రక్తం తాగుతూ ఈ క్రమం తప్పకుండా ఈ కార్యక్రమంలో కొనసాగామనుకో, ఏం జరుగుతుందంట?
ఉన్న పలంగా రూపాంతరం చెందుద్ది. ఈ మట్టి దేహం మహిమ శరీరంగా మార్పు చెందుద్ది. ఎక్కి రండి అనగానే రెక్కలు ధరించి పైకి ఎగిరిపోతాం. ఒకవేళ చచ్చిపోయినా సరే స్వరం వినపడుద్ది. సమాధిలోంచి శవం మహిమ శరీరాన్ని ధరించి లేపబట్టడం జరుగుద్ది. అందుకే క్రీస్తునందుండి మృతి చెందిన మృతులు ధన్యులు. అంటే చచ్చేదాకా క్రీస్తులోనే ఉండాల. క్రీస్తులోనే నిలిచి ఉండాలంటే ఏం చేయాలంట? శరీరాన్ని తిని రక్తాన్ని త్రాగుతూ ఉంటే ఆయనలోనే ఉన్నట్టు అవుతుంది. మధ్యలో వదిలేస్తే పనులు ఉన్నాయి, చుట్టాలు ఫంక్షన్లు ఉన్నాయి, బల్ల లేదు గిల్ల లేదులే కొట్టి ఎగిరేసి వెళ్ళిపోయాం. ఏమైద్దంట? మధ్యలో గ్యాప్ వస్తే ఏమైపోద్ది? హల్లెలూయా. సంబంధం కట్ అయిపోద్ది, కనెక్షన్ తెగిపోద్ది. వైరు తెగిపోతే కరెంట్ రాదు. హల్లెలూయా. అందుకే మొదటే అందరిని నిలబెట్టి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి సారీ చెప్పి క్షమాపణ అడిగి, అందరు చేతులు పట్టుకోండి, క్షమాపణ అడగండి, సమాధాన పడండి అని చెప్పింది. ఎందుకు అంటే శరీరంలో తలా ఒక అవయవాలు, విభేదాలు ఉండకూడదు. వేరుబాటు అనేది చూపకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. పలుక్కోకుండా ఉండటం, అలగటం, పలకరించుకోకుండా, మాట్లాడుకోకుండా, ఆమంటే నాకు గిట్టదు, ఈయనంటే నా కోపం, ఆయన ముఖం చూస్తే ఏంటి అంట? పేలాలు ఎగుతాయా ఏంటి అమ్మ? ఏంటి అంటారు? మాడిపోయిందనే పేలాలు ఎగుతున్నాయని ఏంటమంటారుగా. హల్లెలూయా, హల్లెలూయా. లేదు, ఒకప్పుడు దేవునిలోనికి రాకముందు, బాప్తిసం పొందకముందు అలాంటి భేదాభిప్రాయాలు, ఆవేశాలు, అలకలు, అనుమానాలు, ఆమెతో నేను పలకను, ఆయన నేను పలకరించను, ఆయన ముఖం నేను చూడను, ఆయన ఎత్తి నేను రాను. అది ఎప్పుడంటే యేసు నేను నమ్మకం ముందు. మరి ఇప్పుడు హల్లెలూయా. ఇప్పుడు అవన్నీ ఉండదు, ఏది ఉండకూడదు. విభేదాలు, వేరుబాటులు, వేరు అట్టటిది ఉండకూడదు. ఎందుకని? పరలోకం పోవాలి కదా. పరలోకం వెళ్ళాలంటే నిలిచి ఉండాల. కొమ్మలన్నీ నిలబడి ఉంటేనే, మొదలుతోటి కనెక్షన్ సరిగ్గా ఉంటేనే బహుగా ఫలిస్తుంది. కాయలు గంపల కాయలు కాసుద్ది కొమ్మ. అట్ట కుదరదు. అట్ట నేను మాట్లాడను. నాకు మాట అంటే కోపం ఎక్కువ. ఒకడిని ఒక మాట నేను నన్నంటే నేను ఊరుకోను. చచ్చి నాకు వాళ్ళ ముఖం చూడను, వాళ్ళ గడప కూడా తొక్కను. నేను కలవను. లేదు, కలవకపోతే వేరైపోతే ఏమంటాడు? నేను నిజమైన ద్రాక్షావళిని, నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడల. 15వ అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 4-5 వచ్చిన, మీ యందు నా మాటలను నిలిచి ఉన్న ఎడల మీకు ఏది ఇష్టం అడగండి, అది మీకు అనుగ్రహిస్తా. ఆమేన్. నిలిచి ఉంటే బహుగా ఫలిస్తారు, దేవునికి మహిమ వచ్చుద్ది. వాళ్ళు దేవుడిని నమ్ముకోకముందు దరిద్రంగా ఉన్నారు. యేసుప్రభుని నమ్మిన తర్వాత వారు బహుగా ఫలించారు, అభివృద్ధి పొందారు. పట్టిందంతా బంగారం అయింది, చేసిన పని అంతా కలిసే వచ్చింది, అన్ని రీతిలుగా వారు ఆశీర్వాదంగా ఉన్నారు చూడు అని వాళ్ళు దేవుని మహిమపరుస్తారు. ఆమేన్. ఆయన యందు మనం ఉండాల. మన యందు ఆయన మాటలు నిలిచి ఉంటే ఫలిస్తాం. నిలిచి ఉంటే ఏమైందంట? మనం దేవునిలోనే నిలిచి ఉంటే ఏం జరుగుతుంది? యేసయ్యలోనే నిలిచి ఉంటే జీవం కలిగిన వారమై ఉంటాం.
దీనికి ఎప్పుడు కొమ్మకి ఎప్పుడు జీవం వచ్చుద్దంటే మొదలుతో సంబంధం కలిగి ఉండాలి. 1, 2 పక్క కొమ్మ పిలకలు ఉంటాయి, దీనికి ఒక్కొక్క పిలకలు ఉంటాయి. ఈ పిలకలతో కూడా కలిసే ఉండాల. గాలి వీసినప్పుడు పైకి అమ్మ వచ్చి కింద కమ్మకి ముట్టికాయ వేసుద్ది, తగులుతుందా తగలదా? కొమ్మలు అటు ఎండి ఇటు వచ్చి పడతాయి. ఇదిగో నన్ను తాకేవంటే ఊరుకోను అని కింద కొమ్మ అంటే కుదురుద్దా? ఈ గాలి తోలినప్పుడు ఆ పై కొమ్మలన్నీ వచ్చి ఈ కొమ్మ మీద పడతాయి. తల వంచటమే కానీ, సహించి ఓర్చుకొని వంగిపోవటమే కానీ నన్ను దాకుతావేంది, నా మీద పడతావేంది, కళ్ళు కనపట్లా నీకు అనకూడదు. హల్లెలూయా. కొమ్మ చెట్టులోనే నిలిచి ఉండాల, పక్క కొమ్మతో కలిసే ఉండాల, మొదలుతోటి కలిసే ఉండాలి. అప్పుడే ఫలిస్తుంది. హల్లెలూయా. ఆయన అంటాడు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలు, ఆయన మాటలే నిలిచి ఉండాలి. ఇంక వేరే ఏ మాటలు నిలబడకూడదు. ఆయన మాటలే మనలో నిలబడాలి. పక్కోళ్ళు అన్న మాటలు మర్చిపోవటమే. ఎంత గాయమయ్యే మాటలు, ఎంత బాధ కలిగే మాటలు, ఎంత దుఃఖం కలిగి చేసే మాటలు అంటే అన్నారు, పోనీ విడిచిపెట్టి మర్చిపో. హల్లెలూయా. అవన్నీ మర్చిపోవటమే. మర్చిపోకపోతే కలిసిపోలేవు కదా. కలిసిపోకపోతే క్షమించలేవు, క్షమించకపోతే ప్రేమించలేవు. అయ్యో, మరి ఎట్లా? ప్రేమించకపోతే నువ్వు ప్రేమించటం లేదు అంటే ద్వేషిస్తున్నావు అని అర్థం. ద్వేషించకూడదు, ప్రేమించాలే కానీ ద్వేషించకూడదు. వాళ్ళు చేసిన పనులు గుర్తొస్తుంటే ఎట్ట ప్రేమించేది అంటే నీ మైండ్లో నుంచి దాన్ని తుడిచిపెట్టాల. తుడిచేస్తే ఇంకా జ్ఞాపకం చేసుకోవు కదా. తుడిచిపెట్టలేదనుకో గుర్తొస్తుంటాయి. వాళ్ళు అన్న మాటలు, వాళ్ళు చేసిన పనులు, వాళ్ళు హింసించినది, వాళ్ళు నిన్ను అన్యాయం చేశారు, వాళ్ళు నీకు మోసం చేశారు, వాళ్ళు నీకు కీడు చేశారు, వాళ్ళు నిన్ను బాధ పెట్టారు. గుర్తుపెట్టుకోకూడదు, మర్చిపోవాలి. కీడు చేసిన వాళ్ళు గుర్తుంచుకున్నారు, బాధ పెట్టిన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకున్నారు. అన్నీ గుర్తు చేసుకొని లాస్ట్లో అంటున్నారు, ఒరే అన్నలారా, యోసేపుని హింసించాం కదా, బాధ పెట్టాం కదా, అమ్మేశాం కదా. అవన్నీ జ్ఞాపకం చేసుకొని మనల్ని మొత్తాన్ని ఒక దెబ్బగా సాగు కొడతాడేమో, చంపేస్తాడేమో. హల్లెలూయా అని వీళ్ళు భయపడ్డారు. కానీ యోసేపు ఏం చేశాడు? క్షమించాడా లేదా? హల్లెలూయా. అన్నం తీసుకెళ్ళిన, భోజనం తీసుకెళ్ళి పెట్టిన తమ్ముడినే అమ్మేశారు, కాలు చేతులు కట్టేశారు, గుంటలో పడేశారు, బానిసగా బతుకుపో అని బయటికి పంపించేశారు. ఎంత కీడు చేసినా కానీ అన్నలందరినీ క్షమించాడు. హల్లెలూయా. మనసులో కూడా ఉంచుకోకుండా అవన్నీ తుడిసేసుకొని అందరికీ వంతులు చొప్పున వాళ్ళకు వడ్డం చేశాడు. వాళ్ళకి ఉండటానికి ఇల్లు, వాళ్ళకి కాసుకోవటానికి గొర్రెలు, మేకలు, మందలు అన్నీ సమకూర్చి ప్రేమతోటి చేర్చుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంట? కీడు చేసిన వారిని మేలే చెయ్యి. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీకు కీడు చేసిన వాళ్ళకి మేలు చెయ్యి. వాళ్ళు సావాలని కోరుకోబాకు, వాళ్ళు నష్టపోవాలని ఆశపడబాకు, క్షమించి వదిలేసి. హల్లెలూయా. ఏ కోశాన్న మనసులో ఉంచుకోకూడదు. ఒకటి, నీ పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించు. రెండవది, నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు. నిన్ను వలె పొరుగువారిని ప్రేమించు అంటే నీకు ఆకలి అయింది, ఇంట్లో బియ్యం లేవు, అట్టనే ఉంటావా? ఉండవుగా. అప్పో సొప్పో తెచ్చుకొని వండుకొని కడుపు నిండా తింటావు.
మరి పక్క వ్యక్తి ఆకలితో ఉన్నారు, వాళ్ళకి ఇంట్లో బియ్యమే లేవు, తినటానికే లేదు, రోగం వచ్చింది, చూపించుకోవటానికి డబ్బులే లేవు. మరి ఏం చేయాలంట? నీ చేతిలో ఏమీ లేవు, అట్నే ఉండవు కదా. నీకే ఆ బాధ వస్తే ఏం చేస్తావో అట్టనే ఆ వ్యక్తికి చెయ్యాలి. హల్లెలూయా. పక్కవారి బాధ నీ బాధగా ఎంచాల, అదే ప్రేమ. పక్క వాళ్ళకి చెప్పండి, పక్క వాళ్ళ బాధ, పక్క వాళ్ళ నొప్పి నీ నొప్పిగానే ఎంచుకోవాలి. అదే పొరుగువాన్ని ప్రేమించటం అంటే. ఒకటి, దేవుని ప్రేమించాలి. రెండు, నీ పొరుగువాన్ని ప్రేమించాలి. ప్రేమించాలంటే క్షమించాలా, కీడుకు ప్రతి కీడు చేయకూడదు, కీడుకు బదులు వాళ్ళకి మేలే చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదే కలిసి ఉండటం అంటే. శరీరంలో తలా ఒక అవయవాలు, చెట్టులో తలా ఒక కొమ్మలో మనం కలిసే ఉండాలి. హల్లెలూయా. రాకడ దగ్గర పడింది కాబట్టి యేసు ప్రభు వచ్చినప్పుడు ఉన్న పొలంగా ఎక్కడ ఉన్నా సరే, పొలానున్నా ఇంటికాడున్నా, నిద్రపోతున్నా మెలకుకున్నా, ఉన్న పొలంగా రెప్పపాటున మార్పు చెందుతాం. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా రూపాంతరం చెందుద్ది. మహిమ శరీరాన్ని ధరిస్తాం, అలాగనే ఎగిరి పరలోకానికి వెళ్ళిపోతాం. అందరం అలాగా ఎగిరి పరలోకానికి చెప్పరు. నిద్రపోయే వాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్పండి. పగులంతా పనికి పోయొచ్చా, వాళ్ళు ఉపవాసం ఉంటే నిద్ర ఎందుకు వచ్చింది? పని చేసి వచ్చే వాళ్ళకి సాలిపోయి నిద్ర వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? అందరం రెప్పపాటున రూపాంతరం చెందాలి. ఈ మట్టి శరీరం మహిమ శరీరంగా మారిపోవాలి, పరలోకానికి ఎగిరి వెళ్ళిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే హానోకంట ఎట్ట వెళ్ళిపోయాడంట? మరణం రుచి చూడకుండా ఆయన చచ్చిపోలా. అందరు నలుగురు చచ్చిపోయినట్టు చచ్చిపోయి సమాధి కార్యక్రమం చేసి గుంట తీసి గుంటలో పెట్టి మట్టేసి అవన్నీ ఏం చేయలా. మరి ఎట్టపోయాడు? హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసిపోయాను గనుక, దేవుడు అతన్ని తీసుకుని పోయాను గనుక అతడు లేకపోయాడు. ఎన్నో వచ్చును? 5:24 ఆదికాండం 5వ అధ్యాయం 24వ వచనం. దేవుడు తీసుకెళ్ళాడు కాబట్టి ఆయన లేకుండా వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇప్పుడు మనల్ని కూడా అట్నే తీసుకుని పోతాడు. ఎప్పుడు? యేసయ్య వచ్చేసరికి యేసులోనే నిలిచి ఉంటా, క్రమం తప్పకుండా రొట్టె ద్రాక్షరస కార్యక్రమం తీసుకుంటా, క్రీస్తులోనే ఉండాల, యేసయ్యలోనే ఉండాల. ఎప్పుడు దాకా? చచ్చేదాకా. మరణించినా కూడా క్రీస్తులో ఉండే చచ్చిపోవాలి. కొంతమంది అప్పుడు దాకా బాగానే ఉన్నారు, సావుదలకు వచ్చేసరికి, మరణం సమయానికి వచ్చేసరికి క్రీస్తులో నుంచి వేరై చచ్చిపోవటం జరుగుతుంది. ఉదాహరణకి క్రీస్తులో నుంచి తప్పిపోయాడు యోధా ఇస్కరియోతు, తప్పిపోయాడు. అప్పుడు దాకా ఎంత ఉన్నాడు, ఎంతో సేవ చేశాడు, క్రీస్తులో నుంచి వేరైపోయాడు. ఎందుకని? సైతాను పక్షాన చేరిపోయి వాడు చెప్పిన మాట విన్నాడు. సైతాను మాట విని తోట వెలపలకి వెలివేయబడింది, త్రోసివేయబడ్డారు. దేవునితో కూడా కలిసి ఉండి దేవుని విడిచి సాతాను పక్షాన చేరిపోయి చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు. అందుకని ఆయన యోధా
వెళ్ళవలసిన స్థలానికి వెళ్ళకుండా తప్పిపోయాడు. కాబట్టి ఆ స్థానానికి ఇంకొకరిని ఎంపిక చేయాలని మత్తీ అనేటువంటి వ్యక్తిని ఎంపిక చేసి పెట్టడం జరిగింది. అతను దక్కవలసిన స్థానానికి వెళ్ళలేదు. వేరే వాళ్ళకి ఆ సింహాసనం దక్కింది. వేరే వాళ్ళు వచ్చి ఆ సింహాసనంలో అపోస్తులత్వంలో చేరారు. పోగొట్టుకున్నాడు. అంటే సాగితాను పక్షాన చేరాడు కాబట్టి క్రీస్తులో నిలిచి ఉండకుండా ఎడమై వేరైపోయాడు. కాబట్టి తన హోదాని, తన స్థానాన్ని, తన అధికారాన్ని, తనకున్నటువంటి ఆ గొప్ప స్థానం పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే నిలిచే ఉండాలి. క్రీస్తులో నిలిచే ఉండాలి. అంటే నిలిచే ఉండాలంటే క్రమం తప్పకుండా ఈ రొట్టె ద్రాక్షరస కార్యక్రమం పాలు పొందుతూ ఉంటే ఆయనలో నిలిచే ఉంటాం. ఆ తర్వాత ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమలోనే నిలిచి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి. అంటే ప్రేమలోనే నిలిచి ఉండటం అంటే మధ్యలో ప్రేమించుటకు మానేసి ద్వేషించకూడదు. మరేం చేస్తా, వాళ్ళు ద్వేషించే పనులే చేస్తున్నారు, తిక్క రేగేటట్టు చేస్తున్నారు, ఎంత కడుపులో మండే మాటలు అంటున్నారు. ఎట్ట ప్రేమించేది? ప్రేమించావు అని అంటే క్షమించాలా. క్షమించడం అంటే సహించాలా. సహించడం అంటే ఓర్చుకోవాలి. ఎందాకని ఓర్చుకునేది? ఒకసారి, 2 సార్లు, 3 సార్లు. పొద్దాక ఓర్చుకునే కొద్దీ ఇప్పుడు దాకా ఓర్చుకోవాలి. హల్లెలూయా. ప్రేమలో నిలిచే ఉండాలి. ఎప్పటిదాకా? చచ్చిపోయి పరలోకం పోయిందాకా నిలిచే ఉండాలి. మొదట రొట్టె రసం తీసుకుంటాను, క్రమం తప్పకుండా దాంట్లో నిలిచి ఉండాలి. 2 ప్రేమలో నిలిచి ఉండాలి. క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండాలి. ఆయన ప్రేమలోనే ఉండాలి. ఆయన ప్రేమలో నిలిచి ఉండటం అంటే సహించి సర్దుకొని పోవటమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను పత్రిక 4:15 చూడండి. యోహాను పత్రిక 4:15. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచియుండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమ యందు నిలిచి ఉండాలని యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. తర్వాత ఏం చేయాలంట? ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి. ప్రేమలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. ప్రేమలోనే నిలిచి ఉండటం అంటే ప్రేమించటం ఆపేసి ద్వేషించకూడదు. ప్రేమించటం మానేసి ద్వేషించేదేంది? నేను ఏదోలే పోనీలని ప్రేమించి సహించా. పోనీలే, మార్చుకుంటారులే, మానుకుంటారులే అని సర్దుకుని పోతారులేనని ఇంతవరకు సహించా. కానీ వాళ్ళు ఇంకెక్కువ చేస్తున్నారు, ఇంకా బాధ పెడుతున్నారు. అందుకని ద్వేషిస్తావా? ద్వేషించకూడదు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ద్వేషించకుండా ఉండాలి. దేవుని పిల్లలైన వారు ద్వేషించకూడదు, ప్రేమలోనే నిలిచి ఉండాలి. ఎందాక ప్రేమ, ఎందాక ఓర్పు, ఎందాక సహనం. పోనీలన్నీ మెత్తంగా ఉంటే వాళ్ళు చూడు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తున్నారు. అప్పుడు ఏం చేయాలంట? నీ ప్రేమకది పరీక్ష. హల్లెలూయా. పక్క వాళ్ళతో చెప్పండి, నీ ప్రేమకు పరీక్షలు వస్తాయి. ఫెయిల్ అయిపోబాకు, పాస్ అవ్వాలి.
నిలిచి ఉండు, ప్రేమలో నిలిచి ఉండు, ద్వేషించమాకు. హల్లెలూయా. ద్వేషించకుండా మరి ఎట్ట చేయాలా? సహనంతో సంతోషంగా ఏం చేయాలంట? నవ్వుతో స్వీకరించటమే. స్తోత్రం అని జేబులు కోట్లు ఆస్తి జేబులు వేసుకోవటమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి క్రీస్తు కనపడాలి. యేసుని ధరించావన్న వ్యక్తివి, బాప్తిసం పొందిన వ్యక్తివి. నిన్నెవరైనా ఏదన్నా అన్నా, ఒక దెబ్బ కొట్టినా నీలో క్రీస్తు బయటికి కనపడాలి. నువ్వు వెనక దాయిగా ఉండాలి. నువ్వు బయటికి రాకూడదు, నువ్వు దాక్కోవాలి. హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, బాప్తిసం పొందావు అంటే అర్థం క్రీస్తుని ధరించావు అంటే. సొక్కా ధరించినట్టు పైన సొక్కాక ఇద్దా, లేకపోతే బురద ఎవరికైద్దమ్మా? శివమ్మ బురద తీసి ఇచ్చారు, ప్యాడ్ ఎవరో వేసారు. ముందు నా సొక్కాక ఇద్దా, నాకు తగులుద్దా? వెనకాల ఉన్న నా ఒంటికి తగులుద్దా? సొక్కాక తగిలేది ప్యాడ్ వేసారు, అంత ప్యాడ్ వేసారు. ఎవరికి తగులుద్ది? సొక్కాకే ముందు నా ఒంటికి అయ్యేది. ఏమ్మా మీరేమ్మా ఎవరికి అయింది? ముందు ప్యాడ్ ఇసిరేసారు, అంత తీసి ప్యాడ్ ఇసిరేసారు. తెల్లగా బలేదొక దడుకొచ్చేవే సొక్క అని కుళ్ళు పుట్టి వ్యసనంతో అంత ప్యాడ్ తీసి ఇసిరి కొట్టారు. నాకే తగులుద్దా, లేకపోతే పైన నా సొక్కాకే తగిలేదు ముందు? ఏంది నిద్రపోతున్నారా? ఎవరు కదిలాట్లేదు, మా స్వరం వినపట్టలేదు. నిన్న రాలేదు కదా, పగలు రాత్రి రాలేదు కదా, ఈ పూటే వచ్చారు. మరి బల్ల కదా. హల్లెలూయా. కాసేపు మెలుకోకుండా నిలబెడదాం. అప్పుడు నిలబడ్డాక నిద్రపోతారు, కానీ అప్పుడు దాకా కళ్ళు తెరిచి ఉండండి. నా సొక్కా కంటుద్దా? ఇతరులు నా మీద తీసిరేసిన పేడ నాకంటుద్దా? అంటే సొక్కా అంటే యేసు ప్రభు. బాప్తిసం పొందిన నేను యేసు క్రీస్తుని ధరించాను. ధరించిన పైన ఉన్నటువంటి యేసు క్రీస్తుకు తగులుద్దా, నాకు తగులుద్దా? మరి ఆయనకి లేని నొప్పి నాకెందుకంట? యేసయ్య నీకు తెలియదు ఎట్ట తగాదాడాలో. బిట్లు మాట్లాడాలంటే నేను తగాదాడతా. నువ్వు వెనక్కి దగ్గు, నువ్వు గమ్ముగుండు, నువ్వేం అనగాకు, కాసేపు పట్టుండు అని ఈ సొక్కాన్ని తీసి కొక్కానికి తగిలిచ్చి నేనే పోయి తగాదాడుతున్నాను అనుకో. ఆయన ఏం చేస్తాడు? మౌనంగా చూస్తా ఊరుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం నోరు మూసుకొని మౌనంగా ఉన్నాం అనుకో, మన మీద ఎవరైనా పేడేసినా బురదేసినా సురుకు తగిలేది, నొప్పి తగిలేది ముందు ఆయనకే కాబట్టి ఆయన చూసుకుంటాడు. నేను అధికార పట్టా పట్టుకున్నా, పత్రం తీసుకున్నా, ఆ ఊర్లో ఉన్న క్రైస్తవులందరినీ కొడతా, చంపేస్తానని పోతున్నాడు. ఊరి దగ్గరికి వచ్చేసింది. ఆయన అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెలుగును చూడగానే డబేలు కింద పడ్డాడు. కింద పడి ఏమంటున్నాడు? సౌలా, సౌలా, నన్నెందుకు హింసిస్తున్నావు అన్నావా? నా పిల్లల్ని ఎందుకు హింసిస్తున్నారన్నా? నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని అడిగాడు. అంటే ఆయన పిల్లల్ని ఎవరైనా హింసించినా, ఏడిపించినా, బాధ పెట్టినా ఆ దెబ్బ నొప్పి ఎవరికి తగులుద్దంట? డైరెక్ట్గా యేసుప్రభువే అంటున్నాడు, నా పిల్లల్ని ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అనలా, నన్ను ఎందుకు నువ్వు హింసిస్తున్నావు అని అడుగుతున్నాడు. అంటే యేసు క్రీస్తుకు తగులుతుంది. ఒక మాట ఎవరైనా నిన్నన్నా, ఒక దెబ్బ ఎవరైనా నిన్ను కొట్టినా, ఒక కీడు నీకెవరైనా చేసినా, ఒక అన్యాయం నీకెవరైనా చేసినా అది మొదట ఆయనకు తగులుద్ది. నువ్వు క్రీస్తుని ధరించి ఉన్నావు, సొక్కాలాగా ఆయన్ని ధరించి ఉన్నావు.
ఆయన ముందు కనపడని, ఆయన ముందు కలుగు చేసుకొని పగ తీర్చుకొనుట నా పని, నేను చూసుకుంటాగా, నీకెందుకు, నువ్వు ఓర్చుకో, నువ్వు అట్ట నిలబడి ఉండు, నేను చూసుకుంటా అంటాడు. హల్లెలూయా. నువ్వు ఆగయ్యా, నేను చూస్తానని తగాదాకి నువ్వే ముందు పోయావనుకో, అప్పుడు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని బట్టే కదా నా నామం దూషించబడుతుంది, అవమానపరచబడుతుంది. రెడ్డిపాలెం వల్ల పోద్దామా చూడు, తగాద వచ్చి ఒంటికాల మీద ఎగిరిపోతుంది, ఎట్ట అరుతుంది చూడు, ఎట్ట తిడుతుంది చూడు, తగాదాక చూడు ఎట్ట పోతుందా, ఏమో వెళ్ళి అంత దూరం తీసుకొని వస్తుంది. ఇదేనా అవమానం కదా, దేవుడికే అవమానం కదా, దేవుని నామమే దోషణ పాలు కదా. ఈయన ప్రార్థనకు పోతాడుగా, ఈయనేంది అట్ట మాట్లాడుతున్నాడు? మరి ఇట్టటువంటి ప్రార్థనకు పోవటం దండగ కదా, దేవుని నామం దూషణ పాలు అవుతుంది కదా. ఇట్టలు ఎందుకు ప్రార్థన పోయేది? ప్రార్థనకి వెళ్ళి నేర్చుకుంది ఏంది, సహించింది ఏంది? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎట్నైనా ఉండాల్సింది. హల్లెలూయా. కాబట్టి ఇంకా ఆయన ఏం కలుగు చేసుకో, పక్కన ఉంటాడు. అందుకని మనం ఏం చేయాలంటే క్రీస్తులో నిలిచి ఉన్నాము అనే దానికి గుర్తుగా మనం వెనక్కి తగ్గాల, ఆయన్ని ముందుకు నెట్టాల. వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడు, నోరే తెరవలేదు. పక్క వాళ్ళతో చెప్పండి, ఎవరు ఏమన్నా నోరు తెరవబాకు. నువ్వు నోరు మూసుకుంటే ఆయన నోరు తెరుస్తాడు. నువ్వు చెయ్యి చాపకుండా సహించి తల దించుకుంటే ఆయన కలుగు చేసుకుంటాడు. ఆయన రంగంలోకి దించు, నువ్వు మౌనంగా ఉండు. గొర్రె పిల్ల వలె, వదకు తేబడిన గొర్రె పిల్ల వలె ఆయన మౌనంగా ఉన్నాడు. మనం కూడా మౌనంగా ఉంటే, మనం నోరు మూసుకొని కూర్చుంటే ఆయన నోరు తెరుస్తాడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలంట? నిలిచి ఉండాల, ప్రేమలో నిలిచి ఉండాల. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమలో నిలిచి ఉండాలి, ద్వేషించకూడదు. ద్వేషిస్తే ఏమైందంట? యోహాను పత్రికలోని మనం అక్కడొక మాట మనం చూస్తాం. ద్వేషించువాడు ఎక్కడున్నాడంట? మరణంలో ఉన్నాడు, చీకటిలో ఉన్నాడు. ఆ మాట తర్వాత చూద్దాం. యోహాను సువార్త 17:21 నుండి 17:21 నుండి. యోహాను సువార్త 17. తండ్రి నా యందును నీవు యోహాను సువార్త 17:21 నుంచి 23 దాకా. నీవు నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలెనని, మన యందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు. వారి వాక్యం వలన, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచు వారందరూ, నా యందు విశ్వాసిస్తున్న వాళ్ళందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ప్రార్థిస్తున్నాను. మనము ఏకమై ఉన్నలాగున, మనం ఏకమై ఉండలాగున వారును ఏకమై ఉండవలెనని, వారు కూడా ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను, నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని, నేను వాళ్ళకిచ్చా. వారి యందు నేనును, వారి యందు నేనును, నా యందు నీవును ఉండుట వలన, నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి, వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున, ఏకంగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను పంపితివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు, వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు, లోకం తెలుసుకున్నట్టు నాకు అనుగ్రహించిన మహిమను, నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. వారికి ఇచ్చి తిని. ఆమేన్. అంటే తండ్రి ప్రార్థన, తండ్రికి యేసు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? తండ్రి, నీవు నేను ఏకంగా ఉన్నాం, మన ఇద్దరం కలిసే ఉన్నాం కదా. అవును. నీవు నాకు అనుగ్రహించిన ఈ బిడ్డలు ఉన్నారే,
వీళ్ళు కూడా మనతో పాటు ఏకంగా కలిసే ఉండాల, వేరువేరుగా ఉండకూడదు, అందరం కలిసే ఉండాలి. హల్లెలూయా. యేసయ్య ప్రార్థన ఏంటి అంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, నీవు నలుగురు కలిసి ఎక్కడ ఉండాలంట? ఈ నలుగురు కలిసి ఎక్కడ ఉండాలంట? పక్క వాళ్ళని అడగండి, ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నారు? యేసయ్య ప్రార్థన ఏంటంటే, నీవు, యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నలుగురు కలిసి నీలోనే ఉండాలని, వాళ్ళు ముగ్గురు కలిసి నీలోనే ఉండాలి, నీతో కలిసి నలుగురు ఏకమై ఉండాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేహము దేవుని ఆలయమని మీరు ఎరుగరా? హల్లెలూయా. ఇది కలిసి సమాజంగా కలిసి ప్రార్థన చేసే మందిరం ఇది. కానీ నీ దేహం అసలు మందిరం ఎక్కడ ఉంటాడంట? గుండెలో ఉంటాడు. పక్క వాళ్ళకి చెప్పండి, మెడలో దిగేసే సిలువలో ఉండడం, గోడకు తగిలిచ్చే పట్టంలో ఉండడం, నీ గుడిలోనే ఉంటాడు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీలోనే ఉండాలి అని అంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన మాటలోనే నిలిచి ఉండాలి. మాటలో నిలిచి ఉండటం అంటే ఆయన వాక్యంలో నిలిచి ఉండటం. ఆయన వాక్యంలో నిలిచి ఉండటం అంటే ఆయన మాట, ఆయన గీశాడే, గీత దాటకూడదు. కొంతమంది పిల్లలు ఉంటారు, ఇది చాక్లెట్ తీసుకుంటే నేను తీసుకోను అంటాడు. తీసుకోరా నాయన, ఈ ఒక్క చాక్లెట్ నాకు వద్దు అంటాడు. వద్దంటాడు, వాళ్ళ నాన్న కలిసి వస్తుంటాడు. సరే తీసుకో, అంకుల్ ఎత్తనాడు చాక్లెట్ తీసుకో అంటే అప్పుడు తీసుకుంటాడు. మరి ఇప్పుడు దాకా తీసుకోలేదేంది? వాళ్ళ నాన్న మాట లేకుండా ఏం తీసుకోడు, ఎవరు పెట్టినా తినడం. వాళ్ళ నాన్న మాట కావాలి. వీడు వాళ్ళ నాన్న చెబితేనే వింటాడు, ఎవరు చెప్పిన వినడం. హల్లెలూయా. అట్టాగనే మన పరలోకపు నాన్న, పరలోకపు తండ్రి మాట జవదాటకూడదు. ఆయన వద్దు అన్నాడు అంతే, అది వద్దు. దేవుడు అది చెయ్యమని చెప్పాడు, చేసేయటమే. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నా అంతే. ఆయన మాటలోనే నిలిచి ఉండాలి, ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి. ఆయన శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని తాగే ఈ కార్యక్రమంలో నిలిచి ఉండాలి అంటే క్రమం తప్పకుండా ఆ కార్యక్రమంలో ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి, అందులో నిలిచే ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట జవదాటకూడదు. పరిస్థితులు కఠినంగా ఉంటాయి. కొన్నిసార్లు సహించటం, ఓర్చుకోవటం, తాలుకోవటం బాధాకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఏం చేయాలంటయ్యా సీను? ఏం చేయాలంట? పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మరి ఏం చేయాలంట? ఎంత తీవ్రంగా ఉన్నా సరే, ఎంత కఠినంగా ఉన్నా సరే ఏం చేయాలి? దేవుని మాట జవదాటకూడదు. హల్లెలూయా. చాలా కాలం క్రితం జరిగిన ఒక సంగతి మీతో చెప్పాను. బందర్ దగ్గర ఒక పల్లెటూరు. ఆ అమ్మ యేసు ప్రభువుని నమ్ముకుంది. సోదర కుటుంబం నుంచి యేసయ్య నమ్ముకుని భర్తకు తెలియకుండానే మధ్యలో బుధవారం స్త్రీల కూటానికి వెళ్ళి వస్తుంది. స్త్రీల కూటానికి వెళ్ళి బాప్తిసం తీసుకుంది, బైబిల్ కొనుక్కొచ్చుకుంది, చాటున దాచిపెట్టుకొని భర్త డ్యూటీకి పోయిన కాడి నుంచి చదువుకుంటూ ఉంటుంది. బుధవారం స్త్రీల కూటానికి వెళ్ళి వస్తూ ఉంటుంటుంది. 4 నెలలు రహస్యంగా దేవుణ్ణి నమ్ముకొని ప్రార్థనలో సాగుతానే ఉంది. ఒక రోజున యథారీతిగా బుధవారం భర్త బాక్స్ తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా నేను కోటానికి వెళ్దామని రెడీ అయిపోయింది. 11ంటికి మళ్ళీ వచ్చాడు.
10ంటికే పోయినాడు, 11ంటికల్లా మళ్ళీ వచ్చాడు ఏంది అని చూస్తే ఏదో ఫైల్ మర్చిపోయాడంట. అది తీసుకెళ్దామని వచ్చాడు. కారు ఆపాడు. అమ్మాయి బైబిల్ సంకలో పెట్టుకుంది, ఇంటికి తలుపుకు తాళం వేసింది, గేట్ అలాగేసి వెనక్కి మళ్ళింది. కారు దిగాడు, చూశాడు. ఏంటి ఎక్కడికి? ఆ చేతిలో నల్లబొక్కింది అంటాను. చర్చికి, ప్రార్థనకి, యేసు ప్రభువుకి. ఏషాలు ఎప్పటి నుండి? ఏషం కాదు ఇది. జీవ మార్గాన్ని ఎంచుకున్నా, మార్గంలో నడుస్తున్నా. ఇది అసలు ఈ మతం ఎప్పుడు పుచ్చుకున్నావు? మతం కాదు ఇది, మార్గం. చచ్చినాక పరలోకం పోయటానికి మార్గం ఎంచుకున్నా, మార్గంలో నడుస్తున్నా. నువ్వు మర్యాదగా ఇంట్లోకి పోతావా లేదా? స్త్రీల కోటానికి వెళ్ళి వస్తా అంటే కాదుకూడదు. చెప్పిన మాట వెంటనే వింటలేదు, లోపడతలేదు, కడుపులో మండింది, కోపం వచ్చింది. పిస్టల్ తీశాడు, కారు డిక్కీలో ఉన్నాగా తుపాకీ తీశాడు, ఎర్రొమ్ముల మీద పెట్టాడు. కాల్చేస్తానంటున్నాడు. కాలిస్తే తండ్రి ఒడిలో కళ్ళు తెరుస్తా, వదిలేస్తే శ్రీలకోటానికి వెళ్తా అంటాం. అమ్మ, ఈ పిల్లందిరా ఇంత ధైర్యం యాడ్ నుంచి వచ్చింది? సావుకైనా సిద్ధమైంది, కానీ చచ్చి మానుకుంటాను, బైబిల్ ఇసిరి డ్రైనేజీ గుంటలో పారేస్తానని అంటలేదేంది? ఎంత చెప్పినా భయం కూడా లేకుండా బరితెగించింది ఈ పిల్ల. కాల్చేస్తా ఉండు, కాల్చేస్తానని దగ్గరికి తీసుకొచ్చాడు, తుపాకీ దగ్గరికి తీసుకొచ్చాడు. ఆ పై 3వ మెట్టు మీద ఆమె ఉంది, ఈయన ఒక మెట్టు రెండో మెట్టు పైకి ఎక్కాడు. పిస్టల్ తెచ్చి ఎదురుగా పెట్టాడు. అటాగే డబేలని రోడ్డు మీద పడ్డాడు. తుపాకి ఒక పక్క, ఈ మనిషి ఒక పక్క పడిపోయాడు. తల పగిలింది. హడావుడిగా బైబిల్ తీసి దాని మీద పెట్టి, గోడ మీద పెట్టి, గేటు తీసి, అయ్యో 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 ఏంది పడ్డాడని పోయే బండ్లు, వచ్చే బండ్లు ఆగిపోయి పట్టి లేపి, రండి అయ్యా ఇంట్లో పెట్టండి అంటే తాళం తిత్తి మంచం మీద ఈ మనిషిని పండుకోబెట్టారు. ఆర్ఎంపీ డాక్టర్ని పిలిపిస్తే 3 కుట్లు పడ్డాయి. కుట్లు వేసేసి సెలైన్ పెట్టారు. అరగంట తర్వాత మెలకు వచ్చింది. స్పృహ వచ్చేసరికి ప్రార్థన చేసి కొబ్బరి నూనె తీసుకొచ్చి కాలికి రాత్తా ఉంది. కళ్ళు తెరిచి చూశాడు. భార్య కాళ్ళ కాడ కూర్చుని కొబ్బరి నూనె రాస్తుంది, ప్రార్థన నూనె రాస్తుంది. చూసి ఉలిక్కి పడ్డట్లేసి కూర్చున్నాడు. వద్దు, నా కాలు పట్టుకోవద్దు, నా కాలు పట్టుకోబాకు అని అంటున్నాడు. ఏమైందండి, ఎందుకు పడిపోయారు మీరు, ఏమైంది అంటే, కాదమ్మాయి, నేను పిస్టల్తో కాల్చడానికి నిర్ణయించుకున్నా. చంపేద్దాం కదా, ఎట్నే వదిలిపెడితే ముదిరిపోద్ది భక్తి అని సంపుదామని సిద్ధమయ్యే పిస్టల్ దగ్గరికి తెచ్చా. పిస్టల్ నీ ఎదరమ్ముల మీద పెట్టినప్పుడు నాకు నువ్వు కనపడలా. ఆ కరుణామయుడి సినిమాలో చూశానే, జొలపాలు వేసుకుని ఆ యేసు ప్రభు కనపడ్డా, నువ్వు లేవు ఆడ. ఆయన చూసా, కళ్ళు బయలుగా మీపోయి నేను పడిపోయా. అంతే జరిగింది. నువ్వు కనపడలా, నీలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆయన మాటలో నిలిచి ఉంటే ఏమైందంట? కాదు, ఆయన మాటలో నిలిచి ఉంటే, ఆయన ప్రేమలో నిలిచి ఉంటే, నువ్వు ఆయనలో ఉంటే ఆయన నీలో నిలిచే ఉంటాడు. నిన్ను ఒంటరిగా వదిలిపోడు, అనాథులుగా విడిచిపెట్టను, మీతో సదాకాలం ఉంటానన్న దేవుడు నీలోనే ఉంటాడు. ఆమేన్. అందుకని నీలోనే ఉండేటట్టు చూసుకోవాలి. యేసయ్య నీలోనే ఉండాలంటే ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి, ఆయన వాక్యంలో నిలిచి ఉండాలి, ప్రభు బల్లలో నిలిచి స్థిరంగా ఉండాలి. ఆయనలో నువ్వు నిలిచి ఉంటే ఆయన మాట తప్పని దేవుడు నీలోనే ఉంటాడు. కాబట్టి నిన్ను చూసిన వాళ్ళకి ఎవరు కనపడాలి? నీలో
యేసయ్యే కనపడాలి. పక్క వాళ్ళతో చెప్పండి, నీలో యేసయ్యని చూడండి. ఈ లోకాన్ని నువ్వు కనపడ మాకు, నువ్వు వెనక్కి దాక్కో. హల్లెలూయా, హల్లెలూయా. పక్క వాళ్ళకి చెప్పండి, నీకు బరీగా కోపం వచ్చిందనుకో, అడగండి. కొద్దిగా దాకా బాగా కోపం వచ్చింది, ఎవరు కనపడాలా? దెయ్యం ముఖంలాగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వేరే వాళ్ళు కనపడతారు కదా, ఫుల్గా కోపం వస్తే. కాబట్టి మనకు ఎంత కోపం వచ్చినా సరే, పరిస్థితి ఎంత బాధాకరంగా ఉన్నా సరే, హల్లెలూయా. ఏంది చెప్పు, ఏం చెప్పమంటావు? బొమ్మను పెట్టాం, మొక్కమంటే మొక్కం అంటున్నారు. ఏడంతలు మంటలు ఎక్కువ చేస్తాను చూసుకో. మొక్కం అంటే మొక్కం. రక్షించ సమర్థుడు, రక్షించకపోయినా పర్వాలా, మేము మాత్రం మొక్కం అంటే మొక్కం. హల్లెలూయా, హల్లెలూయా. మేము అది తినను అంటే తినం అంతే. హల్లెలూయా. వాళ్ళు నిష్ఠగా నిలబడ్డారు. యేసయ్యకి ప్రార్థన చేయొద్దు అన్నారు, నేను మానుకుంటాను అన్నాడా? సింహాల మధ్యలో వేస్తాం, తినేస్తాయి, చేసుకో. ప్రార్థన ఆపేదే లేదు. భయపడలా, దేవుని కోసం ఖచ్చితంగా నిలబడ్డారు, నిష్ఠగా నిలబడ్డారు. మరి వాళ్ళ కోసం యేసయ్య కూడా నిలబడ్డా లేదా? నిలబడ్డాడు. ఎగిరి దూకాడు, మంటలు నీళ్ళలాగా చల్లగా అయిపోయినాయి కదా. హల్లెలూయా. మంటల మధ్య దూకాడు, సింహాల మధ్యకి దూతను పంపించాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు కన్నా భక్తిలో యేసయ్యలో నువ్వు నిలిచి ఉంటే ఆయన నీలో నిలిచి ఉంటాడు. ఆయన నీలో నిలిచి ఉంటే అగ్నిలో పడి వెళ్ళినను మంటలు నిన్ను కాల్చలేవు. జలములలో దాటిపోతున్నప్పుడు అవి నిన్ను కొట్టుకొని పోలేవు, ఎందుకంటే నీలో ఆ దేవుడు ఉన్నాడు. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, నీలో దేవుడే కనపడాల. నువ్వు కొద్దిగా ఎనికి తగ్గాల, కొంచెం ఓర్చుకోవాలా. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం యేసయ్యనే చూపించాలి కానీ వేరే అవతారం ఎత్తకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూద్దాం యోహాను పత్రికలో మరొక మాట ఏమని, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. తర్వాత ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రేమ ఎట్టిదైనది తెలుసుకోవాలి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, మనము సహోదరుని ప్రేమించుచున్నాము కనుక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. మరణంలో నుంచి జీవంలోకి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. మరణంలో నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా.
మరొక మాట కూడా చూడండి, 3:8 మొదటి యోహాను పత్రిక. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక, మొదటి నుండి పాపం చేస్తున్నాడు కాబట్టి, పాపము చేయువాడు, పాపం చేసేవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే, అపవాది యొక్క క్రియలు లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో, దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును కనుక, ఆయన బీజం నిలిచిను గనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక, వాడు దేవుని మూలంగా పుట్టాడు కాబట్టి పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించని ప్రతి వాడును, తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడును దేవుని సంబంధులు కాదు. మనం ఒకరినొకడు ప్రేమింపవలననిది, మనం ఒకరినొకరు ప్రేమించవలెననిది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనము కయ్యూను వంటి వారమై ఉండరాదు. మనం కయ్యూను లాంటి వాళ్ళంగా ఉండకూడదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు తనని ఎందుకు చంపెను? తన సహోదరుని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు, అతని క్రియలు చెడ్డవి కాబట్టి తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకనే కదా. నీతి కలిగినవై ఉండటం వలనే కదా. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడమాకండి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము కనుక, సహోదరులను ప్రేమిస్తున్నాం కాబట్టి మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రేమ లేనివాడు మరణంలోనే నిలిచి ఉన్నాడు, జీవంలో లేడు. తర్వాత తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదని మీరు ఎరుగుదురు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టాడు కనుక, కాబట్టి దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకుంటున్నాము. ఎట్టిదో అని తెలుసుకుంటున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను బద్దులమై ఉన్నాం. ఈ లోకపు జీవనోపాధి కలవాడయ్యుండి, ఈ లోకంలో బతుకు తెరువు కలిగిన వాడయ్యుండి, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, తన సహోదరుడికి లేమి, దరిద్రత, పేదరికం కలిగి ఉన్నదని చూసి కూడా అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వానియందు, అతని ఎడల ఎంత మాత్రం కనికరం చూపని వానియందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును? అసలు దేవుని ప్రేమ ఎట్లా నిలిచి ఉంటది? చిన్న పిల్లలారా, మాటతోను నాలుకతో కాక క్రియతోను సత్యముతోను ప్రేమింతుము. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము. దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక, మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరుచుకొందుము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనకు బతుకు తీరు ఉంది, జీవనోపాధి, ఏదో ఉద్యోగం, ఏదో పనో ఉంది, కాసిన డబ్బులు చేతిలో ఉన్నాయి. పక్కన ఎవరికో దరిద్రత కలిగింది, పేదరికం కలిగింది, ఏదో వాళ్ళకి లేదు.
కళ్ళతో చూసాం, చెవులతోటి విన్నాం. వాళ్ళకి ఇలా అన్నం వండుకోలేదంట, బియ్యం లేవంట, ఆకలితో ఉన్నారంట అని తెలిసింది. ఏం చేయాలంట? ఆ వ్యక్తికి సహాయం చేయాలంట. తెలియకపోతే వేరే సంగతి. తెలిసిన తర్వాత కూడా అన్నం తినలేదు, వాళ్ళు భోజనం వండుకోలేదు, వాళ్ళకి తినటానికి ఈరోజు లేవంట అని తెలిసి ఉండి కూడా లేకపోతే ఎవడికి దిగులంట, వాళ్ళు వండుకోకపోతే ఎవడికి నష్టం అంట. నాకు చాలా అవసరాలు ఉన్నాయిలే, నాకు కూడా పనులు ఉన్నాయిలే అని పక్కకు దాటిపోతే నీలో క్రీస్తు ప్రేమ ఎలా నిలిచి ఉంటుంది? ప్రేమ నిలవదంట. అదేంది? వాళ్ళకి ఎవరికో ఆకలైంది, అన్నానికి తినటానికి లేవు, తెలిసి ఉండి సహాయం చేయకపోతే దేవుని ప్రేమ నిలిచి ఉండదు. మరి సహాయం చేయాల్సిందేనా? తప్పకుండా చేయాలి. తెలియకుండా ఉంటే నీకు అది పాపం లేకపోవును. తెలిసింది, విన్నావు, చూసావు, చూసి కూడా తెలిసి కూడా సహాయం చేయకపోతే దేవుని ప్రేమ నీలో నిలిచి ఉండదు. దేవునిలో నీవు నిలిచి లేవు. అదేంది? నీలో ఉన్నది ఎవరు? ప్రేమాస్వరూపి అయిన దేవుడు. ప్రేమాస్వరూపి అయిన దేవుడు ప్రత్యక్షం కావాలని పరీక్ష పెడతాడు. ఏమని? దరిద్రుడైన వ్యక్తిని ముందు పెడతాడు, ఆకలితో ఉన్న వ్యక్తిని తటస్థపరుస్తాడు, అవసరంలో ఉన్న ఒక వ్యక్తిని నీ ముందుకు రానిస్తాడు. ఏం చేస్తావో చూద్దాం. దేవుణ్ణి ముందుకు నెడతావా? దేవుని ప్రేమ కనుపరిచి కలిగిన దాంట్లో ఎంతో కొంత సర్ది సహాయం చేస్తావా? నాకు బట్టదులే, ఆ పని నాది కాదని పక్కకు తప్పుకొని పోతావా? ప్రేమిస్తావా? ద్వేషిస్తావా? ఏం చేస్తావో చూద్దాం. యేసయ్యని ముందుకు పెడతావా? నువ్వు ముందుకు వచ్చేసేస్తావా? నీ స్వభావాన్ని బయట పెడతావా? దైవ స్వభావాన్ని ప్రత్యక్షపరుస్తావని పరీక్ష. మరి ఓడిపోతావో గెలుస్తావో? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి కుష్టి రోగులైన వాళ్ళు బాధపడుతుంటే అందరూ అసహించుకుంటున్నారు. ఎవరు వాళ్ళ కలిసి చూడటల్లా. అంత అన్నం పెట్టడానికి కూడా సీమి రసిక్ గారుతా ఆ చేతులకి సీం గారుతా ఉన్న పరిస్థితిలో అంత అన్నం కూడా తీసుకెళ్ళి పెట్టడానికి కూడా మనస్సు ఒప్పక అందరూ తొలగిపోతున్నారు. కానీ ఒక ఆమె చూసింది, వీళ్ళని ఎవరో పట్టించుకోవటల్లా. హల్లెలూయా. నేను కూడా వాళ్ళని అందరిలాగా పట్టించుకోకుండా పక్కకి ప్రేమ లేని వ్యక్తిగా తొలగిపోతే నాలో ఉన్న యేసయ్యకి సూసీసి ఉన్నట్టు ముఖం సాటేసి పక్కకు దప్పుకొని పోతున్న వాళ్ళకి తేడా ఏముంది? కాదు, అది కరెక్ట్ అయిన భక్తి కాదు. నేను క్రీస్తు నాలో ఉన్నాడు అని రుజువు చేయాలి. తీర్మానం చేసింది. పెళ్ళి పెటాకులు లేకుండా వాళ్ళ దేశాన్ని వదిలిపెట్టి మన దేశానికి వచ్చింది. కలకత్తాలో స్టార్ట్ చేసింది. కుష్టి రోగులందరినీ కూడగట్టింది. నిర్మల్ హృదయాన్ని పేరు పెట్టేసి అక్కడ వాళ్ళందరి కుష్ఠరోగులందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ కుష్ఠరోగులందరినీ శుభ్రంగా అదంతా సీమి రసకంతా తుడిచి కట్లు కట్టి వాళ్ళకి అన్నం తినిపించి వాళ్ళ దగ్గర పరిచర్య ప్రారంభించింది. త్యాగాన్ని చూసిన చాలామంది సిస్టర్లు మేము కూడా అదే పని చేస్తాం. ఆమె చేస్తున్న పని బాగుంది, ఎవరూ చెయ్యని పని ఆమె చేస్తుంది. అదే క్రీస్తు ప్రేమ. దేవుడు హృదయంలో వాళ్ళలోనే ఉన్నాడని రుజువు అదే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఏం పేరు? ఆమె పేరు అమ్మ ఏ పేరు? మదర్ తెరీసా. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మనం చదివాం కనుక
మన ప్రేమ ఎట్టుండాలంట? మాటతో కాక క్రియతోనూ సత్యంతోటి ఉండాలంట. యేసు ప్రభు నీలో ఉన్నాడు, సాష్టాదిగా యేసు ప్రభు నీ లోపలే ఉన్నాడు అనాల. ఎవరు అనాలా? ఎవరు అంటారు? అయ్యా, అవసరమైన కాడ ప్రత్యక్షమై, ఎవరో చెయ్యని పని, ఎవరో ఇష్టపడని పని, హల్లెలూయా, మంచి సమరయుడు ఆయన చేశాడు. యాజకుడు వెళ్ళాడు, పట్టించుకోవాలా. లేవీడు వెళ్ళాడు, పట్టించుకోవాలా. సమరయుడు వచ్చాడు, పట్టించుకున్నాడు. కాబట్టి మంచి సమరయుడు చేసిన మంచి పనికి ఆయనకి మంచి సమరయుడు అని బైబిల్లో వర్ణించటం జరిగింది. మంచి సమరయుడు. ఎందుకైనా మంచి సమరయుడు అంటే దేవుని ప్రేమ, కొట్టబడిన దొంగల చేత కొట్టబడిన వ్యక్తి మీద ప్రేమను కనుపరిచాడు. క్రియారూపంగా ఖర్చు చేశాడు, కష్టము చేశాడు. ఆయన కోసం సమయాన్ని ఖర్చు పెట్టి నేరుగా వెళ్ళి ప్రేమ చూపించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమలో నిలిచి ఉంటే క్రీస్తులోనే నిలిచి ఉన్నట్టు. ఆయన మాటలో, వాక్కులో నిలిచి ఉంటే ఆయనలో నిలిచి ఉన్నట్టే. ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగుతూ ఉన్నట్టయితే ఆయనలో నిలిచి ఉన్నట్టే. ఆయన మనలో నిలిచి ఉన్నట్టే. ఆయన మనలోనే నిలిచి ఉన్నాడు అని అంటే మనం బహుగా ఫలిస్తాం. ఆమేన్. మనం బహుగా ఫలించటం ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనమంతా క్రీస్తులో నిలిచి ఉందాం, క్రీస్తులో బహుగా ఫలించుదాం. మన ద్వారా దేవునికి మహిమ కలుగున్నట్టు మనందరినీ దేవునికి మహిమపరిచేవారిగా బహుగా ఫలింపజేయునుగాక. లేచి నిలబడదాం, చేతులు ఎత్తుదాం, కళ్ళు మూద్దాం. నీలోనే నిలిచి నేను బహుగా ఫలించాలయ్యా. నీ మాటలో, నీ ప్రేమలో నిలిచి ఉండాలయ్యా. నీ కొరకు నడుం కట్టుకొని నిలబడితే నా కొరకు ప్రాణం పెట్టిన నీవు నా పక్షాన నిలబడతావు, నన్ను ఫలింపజేస్తావు. నీలోనే నిలిచి ఉండాలయ్యా. ప్రార్థన చేద్దాం. నేను ఫలించాలి సయ్యా, నేను ఫలించాలి సయ్యా. ఆరోగ్యంలో ఫలించాలి, ఆర్థికంగా ఫలించాలి, ఆత్మవరాల్లో ఫలించాలి. అన్ని రీతులుగా నేను ఎదిగి ఫలించాలి. ఫలము కలిగిన చెట్టు వలె నా వల్ల అనేకులకు ఆకలి తీరాల, నా వల్ల అనేకులకు స్వస్థత కలగాల, నా వల్ల అనేకులకు ఆశ్రయం దొరకాల, నేను అనేకులకు ఆదరించే వ్యక్తిగా మారాల. నన్ను బహుగా ఫలింపజేయనైనా. అడుగుదాం. గొడ్డుమోతు గొర్రెలాగా నేను ఉండకూడదయ్యా. నేను ఫలించాలా, నేను వర్ధిల్లాలా, విస్తరించాలా, అభివృద్ధి చెందాలా. ఆత్మీకంగా అనేక వరాలతో, ఫలాలతో వాడబడాల. నీ చేతిలో వాడబడాల. నన్ను వాడుకో యేసయ్యా. ఫలింపజేయి దేవా, బహుగా నన్ను ఫలింపజేయినైనా. ఫలించటానికి మేఘం విరిగితేనే వర్షం కురుస్తుంది. ఎండ దెబ్బకు నేల తగిలితేనే
నేల పగిలితేనే నెరవిడిసి వర్షం కురిచినప్పుడు ఎక్కువ నీళ్లు తాగుతుంది. అప్పుడు విత్తనం వేస్తే బహుగా ఫలిస్తుంది. శ్రమల మధ్యలో విరిగి నలిగిన హృదయంలో నుంచి వచ్చే ప్రార్థన, విరిగి నలిగిన హృదయంలో నుంచి వెలువడే ప్రార్థన దేవుడు తప్పక వింటాడు. పొరపాటు జరిగింది, అతిక్రమాలు దాచిపెట్టకుండా ఒప్పుకుని హృదయం విరిగిపోవాలి, నలిగిపోవాలి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యం చేయడు, ఆలస్యం చేయడు. పగిలిన గుండెతో కన్నీటితో కన్నీరు కాచి చేసిన ప్రార్థన వ్యర్థంగా పోదు, ఫలించుతుంది, దాని ప్రతిఫలం వస్తుంది. దీనికోసం కన్నీరు కార్చావో, ఏ విషయమై ఏడ్చి ప్రార్థించావో దాని ప్రతిఫలం, దాని బహుమానం అనుభవిస్తావు. ప్రార్థన చేద్దాం. జరిగిన పొరపాటు, జరిగిన నేరం, జారిన నోటి మాట ఒప్పుకొని కన్నీరు కార్చి పశ్చాత్తాపడితే క్షమిస్తాడు, ఫలింపజేస్తాడు. నీ పొరపాటుని ఎన్నటికీ మరలా ఆయన జ్ఞాపకం చేసుకోడు. దాచిపెడితే ఫలించకుండా ఉండటానికి అదే కారణం అవుతుంది. అభివృద్ధి పొందకుండా ఉండటానికి అదే మూలం కారణం అవుతుంది. అందుకని దాయకుండా నా దేవుని ఎదుట ఏది మరుగు కాదని గుర్తించి క్షమాపణ కోరుకుందాం. నన్ను క్షమించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. శుద్ధీకరించండి ప్రభు నీ శరీరం తినటానికి, నీ రక్తం తాగటానికి తగినంత పరిశుద్ధత, అర్హత, యోగ్యత నాకు దయచేయ్యా. నోటి మాటలో కానీ, కంటి చూపులో కానీ, చేతి పనిలో కానీ ఎక్కడైనా పొరపాటు జరిగిందేమో ఆలోచించుకొని, అర్థం చేసుకొని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని ప్రభుతో సమాధాన పడదాం. క్షమాపణ కోరుకొని సంధి కుదుర్చుకుందాం. క్షమించయ్యా, ఫలింపచేయి ప్రభువా. నేను బహుగా ఫలించకుండా ఉండటానికి కారణం ఏదైనప్పటికీ ఈ రాత్రి నేను ఎదుట ఒప్పుకుంటున్నా. సరిచేయండి, క్షమించండి, పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి. ఇక మీదట నేను ఫలించాలి, అభివృద్ధి పొందాలి, నీ చేత వాడబడాలి. ఆశీర్వదించయ్యని అడుగుదాం, ప్రార్థన చేద్దాం. కనికర పూర్ణుడా, దయాళుడైన దేవ, ఇంతవరకు నీ బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన ఆలకించినందుకై స్తోత్రమయ్యా. దేవా, నీ యందు నిలిచి మేము బహుగా ఫలించాలని, నీ వాక్యములో, నీ ప్రేమలో, నీ మాటలో మేము నిలిచి ఉండాలని, బహుగా ఫలించడం ద్వారా నీ నామానికి మహిమ కలుగుతుందని, మేము బ్రతుకునంత కాలం క్రీస్తులోనే నిలిచి ఉండి లోకాన్ని విడిచి పిలుపు మేరకు ఎగిరి మేఘాల మీద పరలోకం రావాలని ఈ రాత్రి మాకు తెలియపరిచినందుకు స్తోత్రమయ్యా. మరణం వరకు నీలో నిలిచి ఉండే కృప మాలో ప్రతి ఒక్కరికి దైత్యమని ప్రార్థిస్తున్నాం. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడి నా యందు నిలిచి ఉంటాడని, నేను వారి యందు నిలిచి ఉంటానని మాట ఇచ్చిన దేవా, నీ మాట చొప్పున మేము నీలో నిలిచి ఉండాలి. మాలో నీవు నిలిచే ఉండినట్టు కృప దైత్యమని, ఏ ఒక్క పరిస్థితిలో కూడా నీ నుంచి మేము వేరు కాకూడదు. నీ నుంచి వేరైతే ఎండిపోతాం, పొయ్యిలోకి పోవటం తప్ప వేరే గత్యంతరం లేదు. కాబట్టి మేము నిలిచి ఉంటేనే, నీలో నిలిచి ఉంటే మేము బహుగా ఫలిస్తాం. కాబట్టి నీలో అంతవరకు నిలిచి ఉన్నవాడే నిత్య జీవానికి చేరిపోతారు. కాబట్టి మేమంతా నీలో స్థిరంగా నిలిచి, శ్రమ అయినను, కరువు అయినను, ఖడ్గమైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను ఏది క్రీస్తు ప్రేమలో నుంచి నన్ను వేరు చేయజాలదని భక్తులు పలికినట్టు మేము కూడా స్థిరమైన భక్తిలో నిలకడగా నిలిచి, నమ్మకమైన, యథార్థమైన, పవిత్రమైన ఈ జీవ మార్గంలో నిలిచి ఫలించి నీ నామానికి మహిమ తెచ్చువారుగా మాలో ప్రతి ఒక్కరిని స్థిరపరిచి
అభిషేకించి వాడుకొని ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని నీ రాత్రి నీ సన్నిధి చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఘనత మహిమ మీకు చెల్లిస్తూ రేపటి కార్యక్రమం అంతట్లో మీరు సన్నిధి తోడయుండి నడిపించమని నీ నాయకత్వానికి, నీ పరిపాలనకు, నీ సారథ్యానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ సమస్త ఘనత మహిమ నీకు మాత్రం చెల్లిస్తూ మహిమతో రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకున్న సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్.